కట్టల గుట్టలు పొంగులేటి ఇంట్లో ఈడీ కలకలం. కట్టల గుట్టలు పొంగులేటి ఇంట్లో ఈడీ కలకలం. ఢిల్లీ నుంచి వచ్చిన 16 టీంలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు. హైదరాబాద్తో పాటు ఖమ్మంలో తనిఖీలు అంటూ కొన్ని చూస్తున్నాం. హైదరాబాద్తో పాటు ఖమ్మంలో తనిఖీలు. పొంగులేటి కుమారుడికి 1300 కోట్ల సంపద. రాజకీయాల్లో హాట్ టాపిక్గా పొంగులేటి వ్యవహారం అంటూ ఒకరు చూస్తున్నాం. సో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఉన్న తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు ఆయన సొంత కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని మంత్రి నివాసం, రాఘవ కంపెనీ ఎండీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయంలోని ఈడీ అధికారులు 16 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి పొంగులేటి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఇళ్లలో ఢిల్లీ జోనల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని హైదరాబాద్ జోనల్ అధికారులకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. ఇటీవల నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దక్కించుకున్న రాఘవ నిర్మాణాలపై కాంగ్రెస్ శ్రేణుల్లో చేతల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే ఇగో గుట్టలుగా నోట్ల కట్టలట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఆ నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడినట్లు తెలుస్తోంది. వాటిని లెక్క పెట్టడానికి 2 కౌంటింగ్ మిషన్లు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. మొదట ఓ మిషన్ని తీసుకెళ్లారు, సరిపోవడం లేదని 2 మిషన్లు తీసుకెళ్లారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. పొంగులేటి ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ గ్రూప్ నడుపుతున్న పొంగులేటి ముందస్తు పన్ను చెల్లింపులో భారీ అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ అధికారులకు స్పష్టమైన సమాచారం అందడంతో సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక మంత్రి కావడంతో ఇక్కడ ఈడీ అధికారులకు కూడా సమాచారం లేకుండా కేంద్ర బలగాలతో సహా ఢిల్లీ నుంచి వచ్చి సోదాలు చేస్తున్నారు. సో కేంద్ర బలగాలతో సహా ఈ సోదాలు సుదీర్ఘంగా సాగే అవకాశాలు ఉన్నాయి. సో నైట్ అర్ధరాత్రి వరకు కూడా జరిగినాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే హురున్ ఇండియా ప్రకారం కేవలం 30 సంవత్సరాల వయసులోనే కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి 1100 కోట్ల సంపదతో హైదరాబాద్కు చెందిన అత్యంత సంపన్న వ్యక్తులు ఒకరిగా నిలిచారు. రాఘవ కంపెనీ బాధ్యతలు హర్ష చూసుకున్నట్లు సమాచారం. కొన్నేళ్ల కిందట పొంగులేటి కుమారుడు విదేశాల నుంచి అతి ఖరీదైన వ్యాచ్లను స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకున్నట్లుగా చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాచ్లను తీసుకొస్తున్న ఇద్దరిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారు పొంగులేటి కుమారుడి పేరు చెప్పారు. ఆ వాచ్లకు నగదును క్రిప్టో రూపంలో చెల్లించినట్లుగా గుర్తించారు. ఈ కేసులో విచారణకు కూడా సరిగ్గా హాజరు కాలేదు తెలుస్తోంది. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీ అక్రమాలు కావచ్చు, లేదంటే అంటే విషయం ఏంటంటే ఈ వాచ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు చూపించాను కదా నేను, ఈ బ్రాండెడ్ వాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్ వాచ్లు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ దాదాపు ఒక్కొక్కటి 2 నుంచి 4 కోట్లు ఉంటాయట. సో అలాంటి 12 దొరికినాయట. సో 12 దాదాపు 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ వాచ్లకు సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కంప్లీట్గా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మేబీ బిట్ కాయిన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర కాయిన్లు ఏవైతున్నాయో వాటి రూపాయలు చెల్లించినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. సో మేబీ హర్షారెడ్డి జైలుకు పోవచ్చు, ఎవరైతే పొంగులేటి కుమారుడు ఆయన కూడా జైలు పోవడానికి అవకాశం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జైలు పోవడానికి చాలా స్పష్టంగా అవకాశం ఉందని తెలుస్తోంది మనకి.